హాయ్ అండి, నేను మీ కుమార్ని. చికెన్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా చికెను కడిగి పక్కన పెట్టుకున్నానండి. 3 ఉల్లిపాయలు కోసి ముక్కలు పక్కన పెట్టుకున్నాను. మూకుడు పెట్టి ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం మగ్గాక పసుపు వేసి అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేగాక అడుగు పట్టకుండా తిప్పుకొని తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత కడిగిన చికెన్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని నీరు వచ్చింది చూడండి, ఇందులో ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని తగినంత కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, ముక్కకి కారం, ఉప్పు, పసుపు అన్నీ పట్టింది కదండి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా నేను దంచి వేసుకున్నానండి, జీలకర్ర పొడి. చూడండి, ఆయిల్ అంత పైకి వచ్చింది. ఇందులో పచ్చిమిరపకాయలు ఒక 4, కరివేపాకు వేసుకున్నానండి. ఫ్లేవర్ బాగుంటుందండి. సగంలో ఉడికినప్పుడు వేసుకుంటే చక్కగా మంచి స్మెల్ బాగుంటుంది. నేను యాలకులు, చెక్క, లవంగము దంచి ఇందాక వేసానండి అందులో, అది ఇప్పుడు చూపించాను. అలాగా చూడండి, గుజ్జుగా దగ్గరికి అయిపోయింది. కొంచెం దగ్గరికి అయితే కొత్తిమీర వేసి దింపేస్తే చికెన్ ఫ్రై రెడీ అండి. సింపుల్ రెసిపీ. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.